నేను ఒక స్టూడెంట్ని. నా ప్రశ్న సిరాజుర్ రెహమాన్ గారికి, మీ ఇస్లాంలో ప్రవక్తలందరూ పురుషులే ఎందుకు వచ్చారు, మరియు మీరు స్త్రీలను మసీదులోకి ఎందుకు అనుమతించరు? సోదరుడు ప్రశ్న అడిగారు. మీ ఇస్లాంలో అన్నారు. మీ ఇస్లాం కాదండి, మనందరి ఇస్లాం ఇది. అల్హమ్దులిల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లోని సూరా ఆల్ ఇమ్రాన్ సూరా 3 ఆయత నంబర్ 83లో తెలియజేస్తున్నాడు. అఫగైర దీనిల్లాహి యబ్గూన వలహు అస్లమ మన్ ఫిస్ సమావాతి వల్ అర్ది తౌఅన్ వ కరహం వ ఇలైహి తుర్జౌన్. ఓ ప్రవక్త, ఈ భూమి ఆకాశాలు ఉన్న సమస్తము అల్లాహకు విధేయత చూపుతున్నాయి. నిర్జీవులైనా సజీవులైనా సమస్తము కూడా అల్లాహకు విధేయత చూపుతున్నాయి. వారు అల్లాహ్ యొక్క ధర్మము కాకుండా వేరే ధర్మాన్ని దేనైనా ఆశిస్తున్నారా అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి ఇస్లాం మనందరి ధర్మం. ఇక సోదరుడు అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే, ఇస్లాంలో ప్రవక్తలందరూ పురుషులే ఎందుకు వచ్చారు, స్త్రీలు ఎందుకు రాలేదు? మరియు సోదరుడు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, మీరు మసీదుకి స్త్రీలను ఎందుకు అనుమతింపరు అని అడిగారు. సూరా అంబియా 21వ అధ్యాయం 7వ ఆయత్ని మనం పరిశీలించినట్లయితే, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము నీకు పూర్వము పంపిన ప్రవక్తలందరూ పురుషులే. అంటే ఎంతమంది అయితే మేము ప్రవక్తల్ని పంపించామో వారందరూ కూడా పురుషులే అని దైవం తెలియజేస్తున్నాడు. అయితే సోదరులారా, ఇస్లాములో దాదాపు రమారమి 1,24,000 మంది దైవ ప్రవక్తలు వచ్చారు. వీరందరూ కూడా పురుషులే వచ్చారు. మరి స్త్రీలు ఎందుకు రాలేదు అంటే, ఇస్లాంలో స్త్రీలు ప్రవక్తలుగా పంపబడలేదు. కాబట్టి ఎంతమంది అయితే ప్రవక్తలు వచ్చారో వారందరూ కూడా తల్లి గర్భంలోనే జన్మించారు. అంతకంటే గొప్ప స్థానం ఇంకా స్త్రీలకు తల్లికి ఏముంటుంది సోదరులారా? ఈ భూమండలంపై పంపబడినటువంటి ప్రతి ప్రవక్త కూడా తల్లి గర్భానే జన్మించారు. అంతకంటే గొప్ప స్థానం మరేముంటుంది? అందుకే ప్రవక్త రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, తల్లి పాదాల క్రింద స్వర్గం ఉంది అని చెప్పారు. అల్లాహు అక్బర్. అంతకంటే ఇంకా గొప్ప స్థానం ఏముంటుంది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, ఒక స్త్రీ ఎవరైతే సృష్టికర్త అయినటువంటి అల్లాను ఆరాధిస్తూ, అంటే 5 పూటల నమాజ్ చేస్తూ, భర్తకు విధేయత చూపుతూ, రమజాను మాసాలు ఉపవాసాలు పాటిస్తూ ఉంటుందో ఆ స్త్రీ, అలాంటి విశ్వాసి తాను కోరిన మార్గం గుండా స్వర్గంలో ప్రవేశిస్తుంది అని రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ఇంకా ఇస్లాం ధర్మాన్ని కాస్త మనం పరిశీలించినట్లయితే, మరి రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మొదటి భార్య ఖదీజా రదియల్లాహు అన్హా వారు ఇస్లాం ధర్మానికి ఎంతగానో ఆమె సహాయం చేశారు. తన పూర్తి ధనాన్ని దైవ మార్గంలో ఖర్చు పెట్టడానికి ఇచ్చారు అన్నమాట. అదేవిధంగా ఆయిషా రదియల్లాహు అన్హా వారు 2210 హదీసులను క్రోడీకరించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మరణం తర్వాత దాదాపు 45 సంవత్సరాల వరకు ఆమె బ్రతికి ఉండి ఇస్లాం ధర్మానికి సేవ చేశారు. అంతకంటే గొప్ప సేవ ఇంకేముంటుంది సోదరులారా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయిన తర్వాత ఎన్నో స్త్రీల సమస్యలు, వారికి సంబంధించినటువంటి గుప్త విషయాలు, చాలా విషయాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సతీమణి ఆయిషా రదియల్లాహు అన్హా వారి వద్దకు వచ్చేసి వారి యొక్క ప్రశ్నల్ని నివృత్తి చేసుకునేవారు. అయితే సోదరులారా, మనము నైతికంగా చూసినట్లయితే, మరి పురుషులే ప్రవక్తలుగా ఎందుకు వచ్చారు, స్త్రీలు ఎందుకు ప్రవక్తలుగా రాలేదు అన్న విషయాన్ని, స్త్రీ పురుషుల మధ్య ఈ నైతికంగా ఒక విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, స్త్రీలు కోమలంగా నాజూకుగా సృష్టించబడ్డారు, పురుషులు బలంగా సృష్టించబడ్డారు. అలాగే స్త్రీల పరిస్థితిని మనం చూసినట్లయితే బహిష్టు సమయంలో వారి మానసిక మరియు శారీరక పరిస్థితుల్లో మార్పులు ఉంటాయి. అలాగే ఒక స్త్రీ బిడ్డను కనేటప్పుడు 9 నెలల పాటు ఆమె చాలా బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే బిడ్డ జన్మించిన తర్వాత 2 సంవత్సరాల పాటు పాలు ఇవ్వాల్సినటువంటి, పాలు పట్టేటటువంటి బాధ్యత ఉంటుంది. అలాగే అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా వెళ్ళడం ప్రమాదకరంగా కూడా ఉంటుంది. ఈ విధంగా చూసినట్లయితే అనేక కారణాలు మనకు కనబడుతున్నాయి. ఉదాహరణ చూసారైతే, రాత్రి భార్యాభర్తలు ఇద్దరు ఇంట్లో ఉన్నారు. రాత్రి 2 గంటలకు ఎవరో డోర్ నాక్ చేశారు, డోర్ కొట్టారనుకోండి. అప్పుడు భార్య భర్తను లేపుతుందా, లేక భర్త భార్యను లేపుతాడా? ఏంటండి డోర్ తీయండి అని చెప్పండి. కాబట్టి ఈ విధంగా చూసినట్లయితే చాలా కారణాలు ఉన్నాయి. కాబట్టి సృష్టికర్త అయినటువంటి దైవము పురుషులనే ప్రవక్తలుగా పంపించాడు. అయితే సోదరులారా, మరి సోదరుడు అడిగినటువంటి విషయం ఏంటంటే, మీరు మసీదులో ఎందుకు అనుమతించరు అంటే, నిస్సందేహంగా అనుమతిస్తారు. మనం ఈ విషయాన్ని హదీస్లో చూసినట్లయితే, సహీ బుఖారీ హదీస్లో సాలెం బిన్ అబ్దుల్లా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, మీ భార్యల్లో ఎవరైనా మసీదుకు వెళ్తాను అని, నమాజ్ కోసం మసీదుకు వెళ్తానని అనుమతి కోరితే మీరు నిరాకరించకండి అని ప్రవక్త వారు చెప్పారు.
అలాగే ఇబ్నే ఉమర్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా కూడా స్త్రీలు మసీదుకు వెళ్ళేవారు అని హదీస్లో మనకు కనబడుతుంది. అలాగే విశ్వాసుల మాతృమూర్తి ఉమ్మే సల్మా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలములో స్త్రీలు సైతం మసీదుకు వెళ్ళేవారు. అంటే మేము మసీదుకు వెళ్ళే వాళ్ళము, పురుషుల వెనక స్త్రీల పంక్తులు ఉండేవి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సలాం చెప్పగానే వెంటనే నిలబడి స్త్రీలు వెళ్ళిపోయేవారు. ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, మీ స్త్రీలు ఎవరైనా నమాజ్ కోసం మసీదుకు వెళ్తాను అని అనుమతి అడిగితే వారికి అనుమతి ఇవ్వండి, కానీ స్త్రీలకు మసీదులో కంటే ఇంట్లో నమాజ్ చేయడమే ఉత్తమం అని చెప్పారు. ఎందుకంటే నమాజ్ అనేది విధి, ఇది స్త్రీల హక్కు కాదు సోదరులారా. నమాజ్ అనేది 5 పూటల చేయాల్సినటువంటి విధి, ఇది హక్కు కాదు, స్త్రీలపై విధిగా చేయబడినటువంటిది. ఒకవేళ జమాతో పాటు ఫజర్, జొహర్, అసర్, మగ్రిబ్, ఇషా ఈ 5 పూటల నమాజ్లో స్త్రీలు కూడా మసీదుకు రావాలంటే ఇది చాలా కష్టతరమైనటువంటి విషయం. వారికి కుటుంబ బాధ్యతలు ఉంటాయి. కాబట్టి ఇస్లాం ధర్మంలో మనం చూసినట్లయితే మరి స్త్రీలకు సృష్టికర్తనటువంటి దైవము వారి యొక్క పిల్లల సంరక్షణ బాధ్యత ఇవ్వడం జరిగింది. పురుషునికి ఆర్థికపరమైనటువంటి బాధ్యత, ఆర్థిక పరంగా స్త్రీలకు ఎలాంటి బాధ్యత లేదు. ఈ విధంగా సృష్టికర్తనటువంటి దైవం తెలియజేస్తున్నాడు. చాలామంది ముస్లిమేతరులకు ఉన్నటువంటి ఒక ప్రశ్న ఏమిటంటే, మరి హిందువులు సోదరులు సోదరిమణులు గుడిలోకి వెళ్తారు కదా అంటే, దాదాపు మన భారతదేశంలో 1,08,000 మందిరాలు ఉన్నాయి. 1,08,000 మందిరాలలో స్త్రీలకు కాదు కదా, పురుషులకు కూడా ప్రవేశం లేదు నేను అంటాను. అంటే మన భారతదేశంలోని 1,08,000 మందిరాలలో స్త్రీలకు కాదు కదా, పురుషులకు కూడా మందిరాలలో ప్రవేశం లేదంటారు. మీరు అవునంటారా? కాదు అంటారు. వాస్తవం ఏంటంటే, ఎవరైతే మందిరాలకు వెళ్తున్నారో, గోపురాలకు వెళ్తున్నారో వారు ఆలయ ప్రాంగణంలోకి వెళ్తారు, కానీ గర్భగుడిలోకి వెళ్ళరు. గర్భగుడిలో పూజారులు ఉంటారు. వీరు కేవలం ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళేసి హార తీసుకొని వస్తారు తప్ప గర్భగుడిలోకి వీరికి కూడా ప్రవేశం లేదు. అయితే సోదరులారా, ఎవరైతే ముస్లిం సోదరిమణులు ఇంట్లో నమాజ్ చేస్తున్నారో వారు సృష్టికర్తన అల్లాను ఆరాధిస్తున్నారు. ఎవరైతే గుడి గోపురాలకు వెళ్తున్నారో వారు వేదాలకు వ్యతిరేకంగా సృష్టికర్తను కాదని సృష్టిని, ప్రతిమలను ఆరాధిస్తున్నారు. కాబట్టి ఇస్లాంపై ఇలాంటి అపోహలను తెలుసుకోవడానికి మీరు ఖురాన్ గ్రంథాన్ని చదువుతారని ఆశిస్తున్నాను. జజాకల్లాహు ఖైర్.